హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే అరుణాచలం వ్లాగ్ అనమాట. ఇందులో కంప్లీట్గా ట్రావెల్ ఎలా చేసాము హైదరాబాద్ నుండి అండ్ అక్కడ ఎక్కడ ఉన్నాము, స్టే డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అండ్ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి మాకు ఎంత టైం పట్టింది అండ్ రష్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు పోను వీడియోలో చెప్తూ ఉంటాను. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. లైన్లో చాలా రష్ ఉండిందండి ఆ రోజు, మేము వెళ్ళిన రోజు సండే అనమాట. సో నెక్స్ట్ ప్రొసీడ్ చేస్తాను, చూసేయండి. హైదరాబాద్ నుండి మనకి 3 ట్రైన్స్ ఉన్నాయండి డైరెక్ట్గా. ఒకటి ఏంటంటే సోమవారము, ఇంకొకటి బుధవారము, ఇంకొకటి శుక్రవారం రోజు. సో 3 ట్రైన్స్ డిఫరెంట్ టైమింగ్స్లో ఉంటాయి. సో మేము ఆప్ట్ చేసుకుంది ఏంటంటే లాస్ట్ చూపిస్తున్న 7:45 ట్రైన్ కాచిగూడ నుండి మనకి డైరెక్ట్ తిరువన్నమలైకి 7:45కి ఉంటుంది ఫ్రైడే రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి రీచ్ అవుతాము. అండ్ మాకు అదైతే ఒక 2 hours లేట్ అయిపోయిందండి. సో 10:30 అంటే దగ్గర 12:31 అయింది. సో ఆటోమేటిక్గా మనకు ట్రైన్ జర్నీస్ అంటే కాస్త లేట్ అయితే అవుతూ ఉంటాయి కదా. అండ్ అది కాకుండా ఇంకా డిఫరెంట్ ట్రైన్స్ 2 ఉన్నాయండి. మధురై స్పెషల్ ఎక్స్ప్రెస్ అదేంటంటే మండే రోజు మనకు మార్నింగ్ 9 o'clock ఉంటుంది. 9 o'clock అంటే మనకి కంప్లీట్గా డేలో ట్రావెల్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ మేము పాపతో వెళ్తున్నాం కాబట్టి నైట్ ట్రావెల్ అయితే బెటర్ అనుకున్నాము. సో ఇంకొక ట్రైన్ కూడా అలాగే. మేము ఈ 3 ట్రైన్స్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే మేము ఏదైతే కాచిగూడ నుండి వెళ్తున్న నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ ఉందో అది టైం తక్కువ అండి. మనము నైట్ 7:45 అంటే మార్నింగ్ 10:30, సో 14 hours అలా చూపించింది అనమాట. సో నాకు అదే బెటర్ అనిపించింది. టికెట్ కాస్ట్ అనేది మనకు అరౌండ్ 575 రూపీస్, 550 అట్లా ఉన్నాయన్నమాట. ఇది సో నాన్ ఏసీ 500 చేంజ్ అనుకోండి. ఇంకా ఏసీ అయితే మనకి థర్డ్ ఏసీ 1500 అలా ఉంది. సో చాలామంది ఇంకా కట్పడి వెళ్ళిపోతారు. సో నేనైతే ఇలా డైరెక్ట్ ట్రైన్ ప్రిఫర్ చేశాను. సో నెక్స్ట్ రీచ్ అయిపోయాం తిరువన్నమలై రైల్వే స్టేషన్కి. అరౌండ్ మనం 12:30 అయింది. అక్కడ నుండి నేను ముందే హోటల్ బుక్ చేసుకున్నాను. ఒక 100 రూపీస్ తీసుకున్నారు, 120 అనుకుంటాను. హోటల్ ఆలయం అనమాట. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఈశాన్య లింగం ఉంటుందన్నమాట. 8వ లింగము మన అష్టాలింగాల్లో, దానికి పక్కనే ఉంటుంది. ఇదే అనమాట హోటల్. నేను ఇది వెళ్ళే కంటే ముందే బుక్ చేసుకున్నానండి. కార్తీక మాసం కదా, యాత్రాధామ్ అని చెప్పి మనకు ఒక వెబ్సైట్ ఉందండి. అందులో మనకి ఈ ప్లేస్ సర్చ్ చేస్తే మనకు అక్కడ చూపిస్తుంది ఏ హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి. ఈ హోటల్ ఆలయం అనేది మంచి ఫేమస్ హోటల్ అనమాట. అండ్ నాకు బాగా అనిపించింది నేను రివ్యూస్ చూసినప్పుడు. సో నాకు ఫస్ట్ డే రోజు ఏసీ రూమ్ దొరికింది 2000, సెకండ్ డే రోజు నాన్ ఏసీ 1200 అండ్ థర్డ్ డే కూడా మేము అక్కడే ఉన్నాము. అండ్ అది 1000. రూమ్కి వచ్చేసి మేము కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయి కాసేపు పడుకున్నాము. ఎక్కువసేపు ఏం కాదు, జస్ట్ అలా ఉరికామంతే. ఆ తర్వాత మా పాప అండ్ మా మదర్ పడుకున్నారు. సో అదేంటో నార్మల్గా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 2 కానీ 3 కానీ అలా. సో కానీ ఎందుకో తెలీదు, సడన్గా మళ్ళీ ఇప్పుడు 5 o'clock స్టార్ట్ చేద్దాం అనిపించింది. మరి అది మనకు తెలియదు ఎప్పుడు ఎలా అనిపిస్తుంది అనేది. సో ఇక వాళ్ళు పడుకున్నారు. సో అందుకని మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం మాకు ఇప్పుడైతే హోటల్ ఆలయంలో మేము ఉన్నామండి. సో ఇక్కడ నుండి టెంపుల్కి వెళ్ళేసి 1.5 kilometers ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసి అక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. సో చూపిస్తాను మధ్య మధ్యలో ఎలా ఉంటుంది అనేది. సో మేము ఎగ్జాక్ట్గా 4:30కి స్టార్ట్ అయ్యామండి. అండ్ నేను చెప్పాను కదా, నార్మల్గా ఆ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరైనా కానివ్వండి మన రాజగోపురం దగ్గరకు వచ్చి అక్కడ దీపం వెలిగించి అక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. అండ్ నేనైతే స్టార్ట్ చేసింది ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈశాన్య లింగం ఉంది కదండి, అక్కడ నుండి స్టార్ట్ చేశాను. ఎందుకంటే అది టెంపుల్కి పక్కన ఉంది. నాకు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈ లింగం దగ్గర స్టార్ట్ చేస్తారో అక్కడనే ఎండ్ చేయండి, సో దట్ కంప్లీట్గా మీరు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టుగా అవుతుంది. నాకు అది ఓకే అనిపించింది. ఎందుకంటే నాకు ఇంట్లో బాగుందండి, తను అంతసేపు మేము లేకుండా ఉంటుందా అని నాకు అసలు భయం అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఈశాన్య లింగం దగ్గర దీపం వెలిగించేసి మొక్కుకొని నా మనసులో ఏ కోరిక ఉందనేది మొక్కుకొని అక్కడ నుండి నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ మాకు వచ్చింది అలాగే నేను చెప్పాను కాబట్టి ఇది ఈశాన్య లింగం అనమాట. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి బస్ స్టాప్కి వెళ్ళే రూట్ ఉంటుంది. అక్కడ మనకి ఫస్ట్ కనిపించేది ఇంద్రలింగం ఉంటుంది. సో ఇంద్రలింగం దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకి గోపురం వస్తుంది, రాజగోపురము. ఆ తర్వాత మనకి గణపతి టెంపుల్ వస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది మనకి కంప్లీట్గా 14 kilometers అంటారు, కానీ నాకు తెలిసి ఇది ఇంకొంచెం ఎక్కువగానే వస్తుందండి. ఒక కిలోమీటర్ ఎక్కువగానే వస్తుందంట నేను విన్నంత వరకు అయితే. అండ్ కంప్లీట్గా ఏంటంటే మనము అష్టలింగాలను దర్శించుకోవడం అనేది ఒక కంప్లీట్ అనమాట. అండ్ మధ్యలో మనకి ఇంకా కొన్ని లింగాలు కూడా ఉంటాయండి. సూర్యలింగం అని,
చంద్రలింగము అండ్ టెంపుల్స్ అయితే అండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, ఎంతమంది దేవుళ్ళవి. మనం అసలు మనకి టైం దొరికితే ప్రతి దగ్గర ఉండి ఆ టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకొని టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూడవచ్చు అనమాట. ఎందుకంటే ఈ టెంపుల్స్ అనేది ఇప్పటివి కాదండి, ఏదో పాత కాలాలే కదా. సో ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ చెప్పాను కదా, నేను టెంపుల్ రాజగోపురం దాటుకొని కొంచెం ముందుకు వచ్చేసాక ఇప్పుడు చూపించింది సాక్షి గణపతి టెంపుల్ అండి. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి, అది చెప్తే నవ్వుతారేమో అనిపిస్తుంది, బట్ షేర్ చేసుకుంటాను. గిరిప్రదక్షిణ మనసులో కోరుకొని స్టార్ట్ చేశాను. అండ్ ఫోకస్ చెప్పాను కదా, సో స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసేసి కాసేపు అలా ఇంకా స్టార్ట్ చేసి నడుచుకుంటూ వస్తున్నాను. నేను మా హస్బెండ్తో కూడా ఏం మాట్లాడలేదు. అండ్ అప్పుడే ఏంటంటే పాటలు స్టార్ట్ చేశాను, మంచి ఒక డివోషనల్ పాటలు ఉంటాయి కదా, అవి స్టార్ట్ చేశాను వినడము. అండ్ ఆ గణపతి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయి ఆ స్వామిని చూడగానే ఎందుకో తెలియలేదు, నా కంట్లో నుండి నీళ్ళు వచ్చేసాయి అనమాట. మా హస్బెండ్ కూడా అక్కడ గమనించలేదు. అండ్ నాకు అది తలుచుకుంటే ఎందుకు చిత్రంగా అనిపిస్తుంది, అది ఎందుకు నా కళ్ళల్లో ఆ నీళ్ళు వచ్చాయి, మరి నా మనసుకి ఏం అనిపించింది అనేది అయితే నాకు అర్థం కాలేదండి. అది నాకు ఇప్పటికీ తలుచుకుంటే ఒక ఏమంటారు, అదొక రకంగా అనిపిస్తుంది, బట్ అది దేవుడి ఇదేమో నాకు తెలీదు. సో ఇంకా అలా ముందుకు వచ్చేసాక ఇంద్రలింగం చెప్పాను కదా, ఇంద్రలింగం దాటేసి ముందుకు వచ్చాక మనకి అగ్నిలింగం ఉంటుందండి. అగ్నిలింగం ఏంటంటే మనకి రైట్ సైడ్లో కొంచెం లోపలికి వెళ్ళాలి. సో అది మాత్రం మిస్ అవ్వకండి, కొంచెం లోపలికి వెళ్ళాక ఉంటుంది. అగ్నిలింగం దర్శించుకొని ముందుకు వచ్చేస్తే నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం అండి. సో ఇప్పుడు చూస్తుంది మీరు నైరుతి లింగమే అనమాట. ఎక్కడైనా చూస్తే అండి నాకు మరి భగవంతుడి మీద నమ్మకం అంటామో మరేంటో తెలియదు, కానీ ప్రతి ఒక్కరండి ఏజ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ పోతున్నారు. అలాంటివి మనం చేస్తూ ఉంటే అదేం తక్కువ చిన్న విషయం, మనకేం పెద్ద విషయం కాదు, చిన్న పిల్లలమే కదా అనిపించింది అసలు. అండ్ ఇక్కడ చూసారా అండి, ఇక్కడ పాదాలు స్వామి వెంకటేశ్వర స్వామి పాదాలు అనేది ఎంతో పెద్దగా ఉన్నాయో నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా అతిపెద్ద స్వామి పాదాలు అంట ఇవి. మధ్యలో మేము గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూసామన్నమాట. అండ్ ఇంకా అలా ముందుకు వచ్చేసాక ఇది మనకి నెక్స్ట్ వచ్చిన లింగం అనమాట. సో చూస్తున్నారా అండి ఎంత బాగుంటుందో, ప్రతి దగ్గర దీపాలు వెలిగించుకుంటూ చూస్తూ ఉంటామన్నమాట. అండ్ ప్రతి ఒక్కొక్క లింగాల దగ్గర మనం మొక్కుకొని అక్కడ కూడా మేము 365 ఉంటుంది కదా దీపం ఒత్తులది, అది వెలిగించామన్నమాట అక్కడ మొక్కుకొని. సో ఇది ఏంటంటే మనకి వరుణలింగము. సో వరుణలింగం తర్వాత మనకు వచ్చేది వాయులింగము, వాయులింగం తర్వాత వచ్చేది కుబేరలింగము. సో ఇదే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను చూపిస్తుంది వాయులింగము. ప్రతి దగ్గర అండి మేము స్టార్ట్ చేసింది 4:30, అప్పటి నుండి కూడా నైట్ మేము కంప్లీట్ చేసే 10:30 అనుకుంటాను, ఎగ్జాక్ట్గా 10:30 వరకు కూడా ఎంతమంది జనాలు. సో అరౌండ్ మేము లాస్ట్ కంప్లీట్ చేసింది 10-15 మధ్యలో, అప్పుడు కూడా ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. అసలు చాలా బాగా అనిపించింది. అండ్ నేను మధ్యలో చెప్పాను కదా కొన్ని అష్టలింగాలు మనకి ఏవైతే ఉన్నాయో, ఈశాన్యలింగము, ఇంద్రలింగము, అగ్నిలింగము, నైరుతి లింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము. సో ఇవన్నీ కాకుండా మనకి మధ్యలో వచ్చేవి కొన్ని ఉంటాయి, చంద్రలింగము, సూర్యలింగము, ఇవన్నీ అన్నమాట. సో ఇంకా మధ్యలో మేము వెళ్తున్నప్పుడు మధ్యలో నేనైతే ఎక్కువ నా దగ్గర ఏం క్యారీ చేయలేదండి. కావాల్సిన దేవుడికి మనం ఒత్తులది ఉంటుంది కదా 365 ఒత్తులవి అవి. అండ్ సో అది ఇంకా మనకి ఒత్తులు వెలిగించడానికి దీపాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి, మ్యాచ్ బాక్స్ అండ్ నూనె, అంతే అండి. అండ్ తాగడానికి వాటర్ బాటిల్ అంతే. అండ్ ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా మేము మధ్యలో ఎక్కువ అయితే ఆగలేదు, ఒక 2 to 3 ప్లేసెస్లో మాత్రం టీ తాగామండి. ఇంకా ఏది తినొద్దు అనుకున్నాము కంప్లీట్గా, ఏ స్నాక్స్ అని అట్లా ఏది తినకూడదు, మళ్ళీ రూమ్కి వెళ్ళాకే ఫుడ్ గురించి ఆలోచించాలి అనుకున్నాము. సో నెక్స్ట్ అలా కంప్లీట్గా దేవుడి దయ వల్ల మా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనేది ముగించిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్లో ఒక 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు నడిచాక ఇంకా నా వల్ల కాదేమో అనిపించింది. ఆ తర్వాత కూర్చొని మళ్ళీ భగవంతుడిని దలుచుకుంటూ మళ్ళీ దేవుడా నాకు కంప్లీట్ చేసే ధైర్యాన్ని ఇవ్వు స్వామి, ఆ శక్తిని ఇవ్వు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ దేవుడి దయ వల్ల, శంకరుడి దయ వల్ల నేను కంప్లీట్ చేయగలిగాను. సో నెక్స్ట్ డే నేను చెప్పాను కదా, నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:30 కల్లా మేము మళ్ళీ
టెంపుల్ విజిట్కి వెళ్ళిపోయామన్నమాట. చాలా రష్ అండి ఆ రోజు కూడా. మీరు కుదిరితే కనుక వీకెండ్ సండే కాకుండా మిగిలిన రోజు ట్రై చేయండి. ఒక 2 అవర్స్లో 2.5 అవర్స్లో 2.5 గంటలలో అలా మీకు దర్శనం అయిపోతుంది. మేము సండే రోజు కరెక్ట్గా వెళ్ళి 12:30కి వెళ్తే 4:30 అయిందనమాట. దగ్గర 4.5 గంటలు మేము లైన్లోనే ఉన్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఫోన్స్ అనేది అలౌడ్ అనమాట టెంపుల్లో. మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ లోపల మన భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో అక్కడ మాత్రం ఫోన్స్ ఎవ్వరు యూజ్ చేయకండి. ఎందుకంటే మీరు ఇంత లైన్లో ఉండి గంటలు వెయిట్ చేసింది ఆ భగవంతుడిని చూడడానికి. ఆ చూసే నిమిషం కూడా ఎలా ఉంటుందంటే అక్కడ తోసేస్తూ ఉంటారు, వెళ్ళండి అని చెప్పి. ఆ దొరికిన 2-3 సెకండ్ల టైం అయినా సరే భగవంతుడిని చూసుకుంటూ, కళ్ళు తెరిచి భగవంతుని చూసుకుంటూ మీ మనసులో ఏం కోరికుందో అది కోరుకోండి, సరిపోతుంది. అంతకుమించి ఫోన్ అనేది లోపల వాడకండి. నేనేంటంటే నాకు గుర్తుండాలి యూట్యూబ్ పర్పస్గా చిన్నగా వీడియో తీస్తాను కాబట్టి అలా తీసుకున్నాను, ఇలాగూ లైన్లోనే ఉన్నానని చెప్పేసి. అండ్ మా బుడ్డదాన్ని మాత్రం మెచ్చుకోవాలండి పాప. అసలు అదైతే లైన్లో నిలబడ్డది, కొంచెం సతాయించింది కానీ పాపం అదే కంప్లీట్గా నడిచింది. ఎత్తుకో అని చెప్పి ఎక్కువగా సతాయించలేదు, ఫుల్ లైన్. అండ్ ఇక్కడ చూసారా టెంపుల్ అనేది ఒక ఆర్కిటెక్చర్ అక్కడ మొత్తం మెన్షన్ చేశారు. 4 గోపురాలు మనకు ఉంటాయి కదా, రాజగోపురం, పే గోపురం అని, నార్త్ గోపురం అని, అన్ని గోపురాలు. అండ్ ఇక్కడ మనకి ఫ్రీ టికెట్ ఉంది. నార్మల్గా అమౌంట్ ఆఫ్ టికెట్ ఏంటంటే 50 రూపీస్ స్పెషల్ టికెట్ అంటారండి. మనం స్టార్టింగ్లో లైన్స్ ఏం ఎక్కువ డిఫరెన్స్ ఉండదు కానీ మధ్యలోకి వెళ్తే ఎక్కడో మారుస్తారు. అండ్ నాకు ఆ 50 రూపీస్ టికెట్ వల్ల కూడా నాకు ఏం ఎక్కువ స్పెషాలిటీ అనిపించలేదు, నార్మల్ లైన్ లాగే అనిపించేది. అండ్ అది బెటరే అనుకుంటాను. మనము వందలు ఇచ్చేసి స్పెషల్ లైన్స్ అని చెప్పేసి భగవంతుని టక్కున చూడడం కంటే మనం ఆ శ్రమ అనేది మనం పొందితేనే ఆ దేవుడిని చూసిన ఫలితం అనేది మనకు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. సో ఎలాగో అలా భగవంతుడి దయ వల్ల కంప్లీట్గా నేను దర్శనం అయితే చేసుకున్నానండి. లోపలికి వెళ్ళేసి భగవంతుని చూసుకొని ఒకసారి దండం పెట్టుకొని ప్రశాంతంగా ఒక నిమిషం అట్లా ఒక 2 సెకండ్లు అని చెప్పొచ్చు అనమాట చూసుకొని బయటికి వచ్చేసాము. ఇంకా అక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉంటాయి మనకి, శివలింగాలు అవన్నీ దర్శనం చేసుకొని. అండ్ పక్కన పార్వతీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది మనకు, అక్కడ నుండే మనకి ఎగ్జిట్ అనమాట. సో ఈవెన్ వెళ్ళేటప్పుడు కూడా ఎగ్జిట్ లైన్లోనే వెళ్ళమంటారు. ఆ ఎగ్జిట్ లైన్లో నుండి వెళ్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి పేరు అక్కడ ఒక డిఫరెంట్ నేమ్ అంటారండి, మలయరమ్మరా ఏదో, నాకు పేరు తెలీదు, క్షమించండి, నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ పార్వతీ అమ్మవారి టెంపుల్ అనమాట అది. సో అక్కడ మిర్రర్లో అమ్మవారి విగ్రహం మనకి, అమ్మవారిని చూడడానికి అనమాట. అండ్ అలా కంప్లీట్గా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి మనకు పులిహోర ప్రసాదం ఇస్తారు, 10 రూపీస్ అండి. అండ్ అది కాకుండా లడ్డూస్ కూడా ఉంటాయి, అది తీసుకోవచ్చు. ఆ తర్వాత రోజు మేము ఏం చేసామంటే నెక్స్ట్ రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాము. ఇది ఏంటంటే ఒక్కటండి నాకు టైమింగ్స్ ఐడియా లేదు. సో నేను ఎగ్జాక్ట్గా 11:30కి వెళ్ళాను. బట్ ఏంటంటే 11 నుండి 11 o'clockకి క్లోజ్ చేస్తారంట. మార్నింగ్ 5:30కి ఓపెన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం 2:30కి ఓపెన్ చేస్తే మళ్ళీ 8:30 వరకు ఉంటుందంట. నాకు ఆ విషయం తెలీదు. నేను ఎగ్జాక్ట్ 11:30కి వెళ్ళిపోయానా. సో ఇంకా ఏది చూడకుండా మళ్ళీ రిటర్న్ ఎందుకు రావడం అని చెప్పేసి అక్కడే టీ తాగుతూ ఒక దగ్గర ఇంకా వెయిట్ చేసాము. అండ్ ఆ లోపలికి వచ్చేసి అక్కడున్న రమణ మహర్షి ప్లేసెస్ కానీ అక్కడ పూజా మందిరం అవన్నీ చూసాము, బాగా అనిపించింది. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను మా బాపతో వెళ్ళాను కాబట్టి పిల్లలు ఉంటే కష్టం ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిందే కదా అండి. సో అక్కడ నుండి ఇంకా కాసేపు అలా నేను ఎక్స్ప్లోర్ చేశాను మహర్షి ఆశ్రమం. అక్కడ లోపలికి మనకి వెళ్తే కనుక కేవ్స్ అవన్నిటికి దారి ఉంటుంది ఇంకో ఆశ్రమంకి. అండ్ ఇక్కడ ఆవులు ఇవన్నీ కూడా బాగా పెంచుతున్నారనమాట మహర్షి ఆశ్రమంలో. ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఫీజు అయితే ఏం లేదండి రమణ మహర్షి ఆశ్రమంలో. జస్ట్ మనం అలా టైంలో వెళ్ళేసి అంతే అండి. ఇవాళకి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్